మీకు ఎంత పడుతుందంటే అప్రాక్సిమేట్లీ 1 రూపీ పర్ కిలోమీటర్ పడుతుంది. మ్యాటర్ ఏంటంటే కర్వ్ ఈవీ ఫైనల్ గా లాంచ్ అయింది. ఫస్ట్ మనం దాని ఎక్స్టీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఛార్జింగ్ సాకెట్ టాటా లోగో వెనక దాచేశాడు. లిడ్ కూడా ఎలక్ట్రానికే. ఇంకా ఫ్రంట్ లో మనకు కనెక్టెడ్ డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసి కార్నరింగ్ లైట్స్. మీ స్టీరింగ్ ని రైట్ సైడ్ తిప్పితే ఈ లైట్స్ వెలుగుతాయి, మీ స్టీరింగ్ ని లెఫ్ట్ సైడ్ తిప్పితే ఈ లైట్స్ వెలుగుతాయి. డోర్ హ్యాండిల్స్ ఆర్ హిడెన్. అందరూ మాట్లాడుకునే కూపే డిజైన్ అండ్ రేర్ ప్రొఫైల్ అయితే నాకు బాగా నచ్చాయి. వెనకాల కూడా కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు విత్ కర్వ్ ఈవీ బ్యాడ్జింగ్ ఎట్ ద బాటమ్. టాప్ ఎండ్ లో అయితే మీకు 18 ఇంచ్ అలౌ వీల్స్ వస్తాయి. ఇంకా ఉండే షార్క్ ఫిన్ యాంటెనా. చాలా రీజనబుల్ 500 లీటర్స్ బూట్ స్పేస్. ఒకసారి డోర్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. స్టార్ట్ బటన్ స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. స్టీరింగ్ వీల్ రైట్ సైడ్ ఏమో క్రూజ్ కంట్రోల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో మ్యూజిక్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇందులో మనకి 3 డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు, సిటీ, ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్. ఏసీ కంట్రోల్స్ అన్ని టచ్ ఇచ్చారు. డాష్ బోర్డ్ మొత్తం హార్డ్ ప్లాస్టిక్స్ యూజ్ చేశారు. ఇందులో మనకి 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఈ కార్ వచ్చేసి 0 to 100 8.6 సెకండ్స్ లో టచ్ అవుతుంది. ఈ సెగ్మెంట్ లో వచ్చి నాకు తెలిసి ఏ కారు ఇంత ఫాస్ట్ గా రీచ్ అవ్వదు. ఇందులో ఎకో మోడ్ కూడా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ టాటా కర్వ్ వచ్చేసి మనకు 3 వేరియంట్స్ లో వస్తుంది, క్రియేటివ్, అకంప్లిష్ అండ్ ఎంపవర్డ్. ఇంటీరియర్ లో చాలా మ్యాటర్ ఉంది, అదేమో పార్ట్ 2 లో చూద్దాం. ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్. ఇందులో డ్రైవర్ సీట్ వచ్చేసి పవర్ అడ్జస్టబుల్ సీట్. కప్ హోల్డర్స్ లేవు, అది కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ ఇందులో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయి, అంటే వర్షం పడగానే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి. వెంటిలేటెడ్ సీట్స్ బటన్ ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ ఉంది. డ్రైవర్ సీట్ ఏమో పవర్ అడ్జస్టబుల్. ఇంకా అందరికి చాలా ఇష్టమైన పానోరమిక్ సన్ రూఫ్ 1 టచ్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. వెనకాల సీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డ్రైవర్ సీట్ ఏమో నా హైట్ కి నేను అడ్జస్ట్ చేసుకున్నా. రేర్ లో అయితే నా లెగ్ రూమ్ స్పేస్ వచ్చేసి ఇలా ఉంది. హెడ్ రూమ్ అయితే బాగానే సరిపోయింది. వెనకాల అయితే ఇద్దరు కూర్చొని మంచిగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. మీ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి వెనకాల కూడా పవర్ సాకెట్ ఇచ్చారు. 45 వాట్స్ అంటే మీ ల్యాప్టాప్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు V2V అండ్ V2C ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. V2V అంటే ఏం లేదు, ఈ వెహికల్ తో ఇంకో వెహికల్ ఛార్జ్ చేయొచ్చు. V2C అంటే ఈ వెహికల్ తో మీ అప్లయన్సెస్ కి పవర్ ఇవ్వచ్చు. లైక్ మీరు ఎప్పుడైనా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మీ ఇండక్షన్ స్టవ్ కి పవర్ ఇవ్వచ్చు. మీకు అడా స్టఫ్ అంతా ఇక్కడ ఇచ్చేసారు. అందరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దీని రేంజ్ ఎంత అని. 45 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే రేంజ్ వచ్చేసి 330 to 350 కిలోమీటర్స్. 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో అయితే మీకు 480 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ కరెంట్ బిల్ వస్తుంది. సో దీని రేంజ్ వచ్చేసి 420 కిలోమీటర్స్ కాబట్టి మీకు ఎంత పడుతుందంటే అప్రాక్సిమేట్లీ 1 రూపీ పర్ కిలోమీటర్ పడుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసా, డ్రైవ్ చేస్తే ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. నేను మా కార్ కాకుండా వేరే కార్ ఎప్పుడైనా ఎక్కినప్పుడు ఫస్ట్ చేసే పని కన్ఫ్యూజ్ అయ్యి వైపర్స్ ఆన్ చేస్తా. టాటా కార్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సేఫ్టీ. మోస్ట్లీ ఈ కార్ కూడా గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 స్టార్ తీసుకొని వస్తుంది. ఈ కూపే డిజైన్ లో పెద్ద ప్రాబ్లం రేర్ విజిబిలిటీ. దానికి సొల్యూషన్ రేర్ క్యామ్ ఆన్ చేసుకొని పోవడమే సిటీలో. రన్నింగ్ లో అంబియంట్ లైటింగ్ ఆన్ డాష్ బోర్డ్ అండ్ సన్ రూఫ్ అయితే ఎవరైనా పక్కా ఫిదా అవ్వాల్సిందే. ఇంత కార్ లో అడాస్ లేకుంటే ఎలా? ఈ కార్ లో అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. ఈవీ అనగానే మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ కావాలి. ఈ కార్ లో 4 లెవెల్స్ ఉన్నాయి, అవి ప్యాడల్ షిఫ్టర్స్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి అసలు సౌండే లేదు. కానీ పెడెస్ట్రియన్ సేఫ్టీ కోసం సర్టెన్ స్పీడ్ వరకు కార్ ముందర ఒక స్పీకర్ ఆర్టిఫిషియల్ గా సౌండ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ కదా. బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్ పైన ఉండడం వల్ల వెయిట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాని వల్ల కార్ హ్యాండ్లింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మాత్రం హైలైట్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ పడగానే రోడ్ ఖాళీ దొరికితే ఈ కార్ కి పండగే. ఇంతగానం చెప్పినాక కూడా అందరూ అడిగే ఒకటే క్వశ్చన్, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? టాప్ అండ్ డెమో 26 lakhs. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలి అంటే అకంప్లిష్, దాని కాస్ట్ వచ్చేసి 23 lakhs. ఇందులో మీరు సన్ రూఫ్ అండ్ అడాస్ ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వాలి. నాకు ఈ కార్ ని రచ్చలేపి రివ్యూ చేయమని ఇచ్చింది ప్రథమ్ మలిక్ మోటార్స్. లొకేషన్ వచ్చేసి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు కమెంట్ పెట్టినా కూడా నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా మీకు టాటా కార్ కావాలంటే కాల్ చేయండి ఫర్ బెస్ట్ ఆఫర్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్.